గార్డెన్‌లోని ఫౌంటైన్ షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయండి. ఫౌంటైన్ ఎలా తయారు చేశారో ఒకసారి ఫుల్ వీడియో పెట్టమని చాలామంది అడిగారు. అందుకే ఈరోజు ఈ వీడియో పెట్టడం జరిగింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ వీడియోకి కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆల్రెడీ రిప్లైస్ చేసినాను, అయినా కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫౌంటైన్ ఎలా చేసుకున్నాం అనేది క్లియర్గా షేర్ చేస్తాను మీతో ఈరోజు. చూడండి, ఇక్కడ ఈ స్లాబ్స్ ఏవైతే వేసుకున్నామో వాటిపైన ఇటుకతోనైతే ఒక వరుస అయితే పెట్టినామండి. పైన స్టెప్కి కింద స్టెప్కి కింద ఈ విధంగా పిల్లర్ లాగా ఒక పోల్, అంటే అదొక పైప్ అండి, డ్రైనేజ్ పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్లో సిమెంట్ వేసి అయితే కింద సపోర్ట్ లాగా ఇచ్చాము. ఆ తర్వాత ఈ పైన స్టెప్కి అయితే చిన్నగానే ఉండే కాబట్టి ఏం సపోర్ట్ అవసరం లేదని ఇయ్యలేదు. ఇక్కడ చూడండి, ఒక బౌల్ పెట్టడానికి మాత్రం అయితే నేను ఇక్కడ ఇంకొక సపోర్ట్ అయితే పైపు తీసుకున్నాను. ఒక పెద్ద పైపు, చిన్న పైపు రెండు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ చిన్న పైప్ వచ్చేసి దాంట్లో నుండి వాటర్ వచ్చేదండి. మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. ఈ పెద్ద పైప్ వచ్చేసి జస్ట్ నేను ఈ బౌల్, ఇది సిమెంట్ బౌల్ అనమాట. ఆ బౌల్ పడిపోకుండా కొంచెం బేస్గా ఉండాలి, ఏం లేదు కదా అక్కడ ఉండడానికి, ఆ చిన్న పైప్ మీద ఆగదు. అందుకనేసి నేను ఆ చిన్నది పైప్ ఏదైతే డ్రైనేజ్ పైప్ ఉంటుందో అంత సైజ్ కట్ చేసి ఆ విధంగా పెట్టినాను. ఆ హోల్ మీకు కనిపిస్తుంది కదా బౌల్లో నుండి అయితే, అక్కడ నుండి అయితే వాటర్ అయితే మనకి బయటికి పైకి పొంగుతాయి. ఇది కనెక్షన్ కూడా ఎక్కడి నుండి ఇచ్చాను అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. 2 కార్నర్ షెల్ఫ్స్ అండి ఇవైతే. సిమెంట్తోనే మనం ఎట్లయితే ఇంట్లోకి షెల్ఫ్స్ వేసుకుంటామో ఆ విధంగానే చేసిన షెల్ఫ్స్ అవి. తర్వాత చూడండి, మోటార్ వచ్చేసి కింద దాంట్లో ఉంటుంది. కింద నుండి పైపు మీకు కనిపిస్తుంటుంది చూడండి, పై వరకు ఈ వెనకాల ఏదైతే చిన్న పైప్ కనిపిస్తుందో అది కరెంట్ పైప్ అనమాట. ఆ కరెంట్ పైపు ఫస్ట్ స్టెప్కి మాత్రమే హోల్ ఉంటుంది. కింద స్టెప్కి, అంటే మోటార్ ఉన్న స్టెప్కి ఎటువంటి హోల్ ఉండదు. ఆ తర్వాత ఈ బౌల్కి ఒక హోల్ అయితే పెట్టేసి ఈ విధంగా నేనైతే చిన్న రాళ్ళు దాంట్లో వేసుకున్నాను. అయితే ఈ విధంగా ఫ్లో అవుతుంది అనమాట. మీకు ఆన్ చేసి కూడా ఇప్పుడు చూపిస్తాను. చాలామంది చాలా డౌట్స్ అడిగారు. అయితే వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫౌంటైన్ అయితే వచ్చింది. ఆ కార్నర్ షెల్ఫ్స్ కొంచెం మనం ఆల్రెడీ అది రైలింగ్ అంతా కట్టేసిండ్రు చుట్టూ. పైన టెర్రస్ పైన కదా గోడ ఉంటుంది కదా, సైడ్కి రైలింగ్ కూడా అది కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ సెల్ఫ్ కూర్చోబెట్టడానికి అయితే కొంచెం చెక్కి నేను మేస్త్రి వాళ్ళతోనే ఆ షెల్ఫ్లు అయితే 2 కూర్చోబెట్టినాక నేను ఆ తర్వాత ఈ గోడ పెట్టడము, ఈ టైల్స్ పెట్టడం, ఇవి తర్వాత పెయింటింగ్ వేసుకోవడం ఇదైతే నేను చేసుకున్నాను. అయితే చిన్నగా ఇటుకతో ఒక వరుస గోడ మాత్రం పెట్టిండ్రు, ఎందుకంటే దాంట్లో వాటర్ నిల్వ ఉండాలి కదా, దానికోసం ఒక ఇటుక మందం అయితే గోడ వచ్చేసింది. చూడండి, ఇట్లా చక్కగా ఒక దాంట్లో నుండి దాంట్లోకి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇలా ఫ్లో అవుతుంటుంది. అయితే ఈ కింద పడ్డ వాటర్ మళ్ళీ మోటార్ సహాయంతో మళ్ళీ పైనకి, ఏదైతే మీకు పైప్ చూపించినాను కదా, కరెంట్ పైప్, చిన్న పైప్ అని చెప్పినాను కదా, ఆ పైపు ద్వారా పైకి వెళ్ళి మళ్ళీ దాంట్లో పడతాయి. ఈ పెద్ద పైప్స్ జస్ట్ సపోర్ట్కి మాత్రమేనండి నేను పెట్టినాను, ఎందుకంటే బౌల్ పడిపోకుండా ఉండడానికి కొంచెం వైట్ సిమెంట్ అక్కడ వాడినాను నేను. ఆ బౌల్కి తర్వాత ఆ పైప్కి అటాచ్ ఉండడానికి కొంచెం వైట్ సిమెంట్ పెట్టేసి దానిపైన కూర్చోబెడితే గట్టిగా ఉండిపోయింది, ఇంకా కదలకుండా. ఈ విధంగా సైడ్లో నుండి అయితే వాటర్ ఫ్లో అవుతుంది. ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం టైల్స్ అన్నీ ఎక్కువ తక్కువ వచ్చి ఇట్లా ఫ్లో అయితే కరెక్ట్గా రాలేదు. మళ్ళీ నాకు కొంచెం బాధ వేసింది. మళ్ళీ ఏం చేసినాం, కొంచెం మళ్ళీ తీసి కొద్దిగా అంతా దాన్ని కొద్దిగా, అంటే ఆ లెవెల్ అనేది కరెక్ట్గా చేసి వాటర్ అనేది ఈక్వల్గా ఫ్లో అయ్యేటట్టుగా మళ్ళీ చేసుకున్నాం అనమాట. చాలా కష్టపడాల్సి వచ్చింది నాకైతే, ఎందుకంటే ఓన్గా చేసుకున్నాం కదా. అదే మనము మేస్త్రి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం చేస్తారేమో, వాళ్ళకైతే చేతిలో పనే కదా, అంటే రెగ్యులర్గా చేసే పని కదా. కాకపోతే ఏంటంటే నేను చేసుకోవాలన్న ఇష్టంతో నేను ఆ విధంగా చేసుకున్నానండి. సెల్ఫ్లు మాత్రం మేస్త్రి వాళ్ళతోనే వేయించినాను ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే. చూడండి, ఇక్కడ వైర్ అయితే ఇక్కడ ఉంది, నేను మీకు చూపిస్తా. వైర్ ఎక్కడ ఉంది, కరెంట్ కనెక్షన్ ఎక్కడి నుండి తీసుకున్నారు, దానికి అన్నీ కూడా అడుగుతున్నారు. ఇక్కడ నుండి
చేసుకున్నానండి. ఫస్ట్ అయితే మేము అంటే ఫౌంటైన్ అని మైండ్‌లో అనుకుంటున్నాను గానీ, నేను కరెంట్ పని చేసే వాళ్ళకైతే నేను చెప్పలేదు. కాబట్టి ఈ విధంగా వైర్ కనెక్షన్స్ అయితే ఈ విధంగా వచ్చేసినాయి. బయటకి వైర్లు కనిపించకుండా ఇట్లా వాళ్ళైతే ఇట్లా ఒక తెల్లది స్ట్రిప్ అయితే ఇట్లా కొట్టేసిండ్రనమాట. దాని లోపల వైర్స్ ఉన్నాయి. అదొచ్చేసి ఇక్కడ స్టెప్స్‌కి ఎంట్రన్స్ మనం ఏదైతే స్టెప్ పైనకొస్తుంటామో అక్కడే ఉంటదనమాట. ఇది ఆన్ చేస్తే మనకు ఆన్ అయిపోతది. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతది. డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినాము. ఇంకా జస్ట్ దానికి ప్లగ్ పెట్టడము, పెట్టి తీయడం అట్లాంటి పనులేం పెట్టుకోకుండా డైరెక్ట్ పెట్టేసినాననమాట. చూడండి ఈ విధంగా మరి ఆన్ చేసిన వెంటనే మంచి ఆహ్లాదంగా అనిపిస్తది తెలుసా అసలు. గార్డెన్‌లోకి వచ్చినప్పుడు ఫౌంటైన్ ఆన్ చేసుకుంటాం కంపల్సరీగా. మళ్ళీ ఇంకా ఎళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి నైట్ వరకు కూడా వదిలేస్తాం అట్లనే. శబ్దం వస్తూనే ఉంటది మాకు కిందకి. మళ్ళీ ఇంకా శబ్దం వచ్చినప్పుడు ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే ఆఫ్ చేస్తాము. ఒకటేంటంటే వాటర్ లెవెల్ అనేది తగ్గకుండా ఒకటి చూసుకోవాలి. అంటే మరీ ఎక్కువ తగ్గిపోద్ది. ఇప్పుడు మోటార్ ఉంటది గదా! కింద నేను మీకు చూపించినాను గదా! కరెంట్‌ది ఒక మోటార్ పెట్టి ఉన్నాను గదా! ఆ మోటార్ ఎప్పుడు ఫుల్‌గా ఉండాలనమాట. మరీ మోటార్‌కి హాఫ్‌కొచ్చి కిందకి అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మోటార్ పాడైపోతది అంతే. ఇంకా ప్రాబ్లమ్ ఏం గాదు. మళ్ళీ కొత్త మోటార్ తెచ్చుకోవాల్సొస్తది. అట్లా మనం ఎప్పుడు మోటార్ కంటే ఫుల్‌గా ఉండేటట్టుగా వాటర్ చూసుకున్నాం అనుకోండి, ఫ్లో గూడా బావుంటది అప్పుడు మనకు. ఎందుకంటే పక్షులొచ్చి రోజు తాగుతూనే ఉంటాయి నీళ్ళు. ఆ తర్వాత ఎండకు గూడా ఆవిరైపోతుంటాయి గదా! అందుకని మనం చెట్లకు నీళ్ళు పోసేటప్పుడు కంపల్సరీగా ఈ ఫౌంటైన్ గూడా ఫుల్ చేస్తూ ఉంటాను. చూసుకొని మా పిల్లలు గానీ, నేను గానీ ఎవరమైనా ఫుల్ చేస్తూ ఉంటామనమాట. ఇంకా చాలామంది కమెంట్స్‌లో బ్లూ కలర్ వేయమంటున్నారు లోపల. అంటే వాటర్ ఉండే ప్లేస్‌లో బ్లూ ఉంటే బావుంటది. అవును, నాకు గూడా కరెక్ట్ అనిపిచ్చింది. ట్రై చేస్తాను నేను లోపల కలర్ వేయడానికి. క్లీనింగ్‌కి ఏమైనా ఇబ్బంది అయితదా అంటే ఇబ్బంది ఏం గాదండి. జస్ట్ మనం వాటర్ అన్నీ గూడా నేను మగ్‌తోని తీసేసి మనం స్పాంజ్ ఉంటది గదా! స్పాంజ్‌తోని అన్నీ గూడా తీసేసి మొత్తం శుభ్రంగా నీట్‌గా చేసేసుకొని మళ్ళీ మనం కొత్త వాటర్ పట్టుకోవడమే అంతే, ఇంకేం లేదు. ప్రాబ్లమ్ ఏం గాదు. మనం రెగ్యులర్‌గా ఒక 20 డేస్‌కి, 1 మంత్‌కి ఒకసారి చేసుకున్నా సరిపోతది. చాలామందికి ఇంకో డౌట్ ఉంది. పక్షులొస్తాయి గదా! కరెంట్ పెట్టిండ్రు ఎట్లా మరి షాక్ కొడతది గదా వాటికని. ఏం లేదండి, నేను చేతులు పెట్టి చూపిస్తున్నాను గదా! ఏం ప్రాబ్లమ్ గాదు. ఎందుకంటే అది మోటారు కూలర్‌లో ఉండేటటువంటి మోటరే. దానికి షాక్ ఏం కొట్టదు. నేను ఈ బౌల్‌లో ఏసిన స్టోన్స్ అయితే నేను ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆ ఇసుకలో నుండి కలెక్ట్ చేసుకున్న స్టోన్స్ అండి ఇవన్నీ గూడా. కొంచెం మంది కామెంట్స్‌లో ఏం డౌట్ అడిగారంటే, వాటరు గోడలోకి దిగాయా? ఎందుకట్లా గోడకు అటాచ్ చేసి పెట్టిండ్రని అడుగుతున్నారు. వాటర్ ప్రూఫింగ్ చేసినానండి. ఏదైతే సిమెంట్ స్లాబ్స్ నేనేవైతే సెల్ఫ్‌లని చెప్పినాను గదా! ఫస్ట్ ఇట్లా కర్వ్ షేప్‌లో తీసినాం గదా! ఆ సెల్ఫ్‌లు అటాచ్ చేసేటప్పుడే నేను కెమికల్‌తోని వాటికి ప్లాస్టింగ్ చేయించినాను. గోడలకి కూడా డ్యామ్ ప్రూఫ్ ఏసిండ్రు. ఇట్లా లీకేజ్ ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. ఒకవేళ మీరు గూడా ఇలా జేసుకోవాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఈ లీక్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా జేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ జేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థ్యాంక్ యూ.